అవును. ఇది ఉంటుంది దర్శనం. దర్శనానికి. అవును. ఇవన్నీ కూడా ఆ రోజున లక్షల మంది వస్తారు. అవును. ఇది మనం ఫస్ట్ ప్రభుత్వానికి తెలీదా? తెలుసు. పైగా ఇక్కడ బాబు గారికి సమస్య తెలీదా? ఏంటంటే పరిపాలన అంతా ఓ హ్మ్. రకంగా చెప్పాలంటే కక్ష సాధింపులు, లేదంటే దాన్ని ఏమంటారు, సోషల్ మీడియా పరిపాలన నడుస్తుంది. అవునా? సోషల్ మీడియా హ్మ్. పరిపాలన, ఒరిజినల్ హ్మ్. పరిపాలన జరగట్ల. బాబుని హ్మ్. బాబుగా వదిలేస్తే హ్మ్. చాలా మంది బాబుల భరతం పడతాడు ఆయన. యెస్. అవును. అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి ప్రభుత్వంలో. అది హ్మ్. బాబుకు తెలుసు. ఆయన హ్మ్. తగ్గిన కారణం ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని తూర్పారబట్టేస్తున్నారు సొంత సోషల్ మీడియా. హ్మ్. దాంతో ఆ తలనొప్పుల మధ్యన ఆ తలనొప్పి అంతా పాపం ఆ లోకేష్ ఎత్తిన పెట్టుకుంటున్నాడు. అది హ్మ్. భరించలేక వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా అధికారుల వ్యవహారాల్లో ఏలుపెట్టి గందరగోళం చేసుకుంటున్నారు. హ్మ్. పరిపాలన ఇప్పుడు అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి అన్నట్టుంది. అవును. అందులో దానికి తోడు ఇదివరకు మమ్మల్ని దోచుకొనివ్వలేదు, ఇదివరకు మమ్మల్ని తిన్నివ్వలేదు, మేము ఇప్పుడు తింటాం, జగన్ తిన్నిచ్చాడాలని అని చెప్పి వీళ్ళు రచ్చ. వైసీపీ వాళ్ళే హ్మ్. మమ్మల్ని తిన్నివ్వలేదని వాళ్ళందరూ ఏడిస్తే, జగన్ వాళ్ళందరినీ తిన్నిచ్చి వాళ్ళందరినీ కోటీశ్వరుని చేసేసాడు.